శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కోరానని, అరాచక పాలన దోపిడీపై సమగ్ర విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, శ్రీకాళహస్తి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తామని, ఎక్కడైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమ దందాలు, దోపిడీలపై సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్టు తెలిపారు. కేవీబీపురం మండలంలో 3 లక్షలు కూడా చేయని భూమిని 3 కోట్లకు అమ్మేశారని, ఇలా నియోజకవర్గంలో అంతులేని భూదోపిడీ జరిగిందని, వీటన్నిటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పర్యాటక శాఖ 115 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పర్యాటక శాఖ మంత్రికి చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు కావడం శుభపరిణామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు వస్తున్నాయని, శ్రీకాళహస్తికి అమృత 2 పథకం కింద 24 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, మరిన్ని పథకాల అమలుకు ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసే దిశగా కూటమి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నామని, అందరూ నిర్మాణాత్మక సహకారం అందించాలని కోల ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మారారు, 3 మాసాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కూడా అన్నీ కూడా గతం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, మరి వాళ్ళు దోపిడీ కావచ్చు, రౌడీయిజం కావచ్చు, గూడాయిజం కావచ్చు, ఎక్కడ చూసినా కబ్జాలు కబ్జాలు కబ్జాలు. మీ ముందే వచ్చారు, కంప్లైంట్ ఇస్తున్నారు నాకు. మీ ముందే జరిగిన అవినీతి ఈరోజు ఒక పత్రికలో కూడా, మా ప్రముఖ పత్రికలో కూడా రావడం జరిగింది. డీకేటీ భూమి, అసలు డీకేటీ లేకుండా గవర్నమెంట్ భూమిని 3 కోట్లకు అమ్మేశారు. ఏమే అంటే ఈ దుర్మార్గాలన్నీ కూడా గతంలో జరిగినాయి. ఇప్పుడు అలాంటి దుర్మార్గాలు ఈరోజు లేవు. ఎందుకంటే నేను ఈ పత్రికా సమావేశము పత్రికల్లో కొద్దిగా అంటే వార్తలు, మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారు కూడా రాజకీయ కుటుంబం. వారు తాతగారు బొజ్జల గంగుసుబ్బరామరెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. మరి ఈరోజు మనకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు ఎంత పెద్ద నాయకులు, ఏ స్థాయిలో ఉన్నారు, గంగుసుబ్బరామరెడ్డి ఎంత పెద్ద నాయకులు, ఏ స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క అమ్మగారి నాన్నగారు తిమ్మారెడ్డి గారు, వారు కూడా పెద్ద కుటుంబము. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. దృష్టికి తీసుకొని వద్దాం. అన్నీ కూడా కాళహస్తి నియోజకవర్గం పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటివి కూడా తావేయకుండా, ఇది ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందేహాలు మీకు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే మనం కూర్చొని ఎమ్మెల్యే గారితో కూర్చొని 1 to 1 మాట్లాడుకుందాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి, మీరు ఏదైనా ఉంటే సందేహాలు చెప్తే నేను కూడా మీకు దానికి సమాధానం ఇవ్వగలను. పొరపాట్లు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయి, ఎక్కడ జరుగుతుంది. నేనైతే మొన్న ఒక 4-5 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని సచివాలయంలో కలవడం జరిగింది. కొన్ని కాళహస్తి నియోజకవర్గంలో జరిగినట్టు భూదోపిడి మనందరికీ తెలుసు. మీరు చెప్పండి దయచేసి, మీరు అందరూ కూడా ఎన్ని 100 ఎకరాలు జరిగినాయి, ఎన్ని 1000 ఎకరాలు జరిగినాయి. ఎలక్షన్కి మరి నోటిఫికేషన్ ముందు చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఎవరి కోసం తెచ్చారు? ప్రజల కోసం తెచ్చారా? ఏం చట్టం అది చెప్పండి. డీకేటీలు మొత్తం కూడా వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకునేసి వాళ్ళ కలెక్టర్ ముందున్నటువంటి ఒక దొంగ దుర్మార్గుడు అతను వెంకటరమణారెడ్డి. ఆ దొంగ ఏం చేసినాడు? ఈరోజు మరి కేవీపురం మండలం పవనార్కండ్ పంచాయతీలో మరి 6 ఎకరాల భూమినన్నా అసలు లిస్టులో లేదు. గవర్నమెంట్ ల్యాండ్ డీకేటీగా విలేజ్ సృష్టించి వీళ్ళదని రిజిస్టర్ కూడా చేసేసారు. ఇప్పుడు దొంగలు సబ్ రిజిస్టర్లు కలుసుకొని, ఈ దొంగలంతా కలిసి గత ఎంఆర్ఓలు కలుసుకొని 3 కోట్లకు అమ్మేశారండి. 3 లక్షలు 5 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 3 కోట్లకు అమ్మేశారు. ఇది ఎక్కడ ఇది అన్యాయం చెప్పండి. నేను వెళ్ళింది ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడడానికి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గత శాసనసభ చేసిన కాదని లేదండి. పొరపాట్లు ఉంటే గతంలో జరిగిన పొరపాట్లని, దోపిడీలు మేము పూడ్చుకునేదానికి ఇంకా చాలా టైం పడుతుంది. నేను ఇచ్చాను. ఈ మధ్య కొన్ని పత్రికల్లో వచ్చాయి, నేను పోయి వచ్చినా కూడా